ఇది ఓన్లీ వంట వీడియో కాదండి, కబుర్లు కూడా ఉన్నాయి. వంట వీడియో అని బ్యాక్ వెళ్ళకండి, కంటిన్యూ చూడండి. బెండకాయ ఈసారి ఎలా చేశానంటే ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసేసాను, బెండకాయలు వేసినాను, ఇంకా అంతే, ఇంకా ఏమేలా పసుపు ఉప్పు ఇంతే. ఇలా రొట్టె పెన్నంలో మగ్గించిన, దీన్ని రొట్టె పెన్నం అంటారు. 1/2 కిలో బెండకాయలు చూడండి, నేను ఇంత పెద్ద మూత పెట్టి మగ్గిస్తున్నాను. అది ఎత్తుగా ఉండటం వల్ల స్టీమ్ తీసుకొని కిందికి మనకు వాటర్ పడి కుక్ అయిపోతుంది. వాటర్ ఏం కదా బెండకాయలో. మీకు ఈ ప్లేట్ ఏం చూపిస్తున్నా అంటే, ఇట్లాగా మీరు నచ్చిన ఎత్తుగా ఉండే మూతలు ఏవైనా, బేషన్ ఉందనుకోండి మీ ఇంట్లో, దొప్పగిన్నె అంటారు మా అత్తగారు వాళ్ళు, మా అమ్మ వాళ్ళు బేషన్ అంటారు, చపాతి పిండి తడుపుకునేది. వాటికి కూడా మీకు ఎక్కువ ఉంటే వెనకాల అట్లా రంధ్రం పెట్టి బుష్ మా ఆయన తయారు చేసి ఇచ్చాడు, నాకు పెళ్ళైన కొత్తలో మూతకి చేసి ఇచ్చాడు. ఆయననే స్క్రూ డ్రైవర్తో రంధ్రం కొట్టి మన డ్రెస్సింగ్ టేబుల్ బుష్లు లేదా కొత్తవి ఏమైనా కొనుక్కొని వచ్చి ఇంట్లో మనమే తయారు చేసుకోవచ్చు. ఇలా లిడ్ ఉన్నవే కొనుక్కోనక్కర్లేదు, మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఎత్తుగా ఉన్న మూత పెట్టుకుంటే ఏమవుతుందంటే స్టీమ్ ఎక్కువ పైకి వచ్చి అది మళ్ళీ కింద పడుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను ఇట్లా స్టీమ్ చేసుకోమని అందరు చెప్తున్నారని. సో నేను రొట్టె పెన్నంలో చేస్తున్నాను. ఇనుప పెన్నంలో వండుకుంటే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. ఈ రోజుల్లో మనం ఎవరం వండుకోవట్లే. నేను అప్పుడప్పుడు చపాతీ కాల్చిన తర్వాత అదే పెన్నంలో ఇలా కర్రీ చేస్తాను అనమాట. నేను ఏం సీనే కాదు, అన్నిట్లో చేస్తాను. ఏ దాంట్లోనే బ్రహ్మాండంగా వండగలను. నాకు నేనే పొగుడుకోవాలి కదా, మీరు నా చేతి ఫుడ్ తింటే కదా మీరు నన్ను పొగడడానికి, అందుకు చెప్తున్నా. కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ వండాలండి. పప్పు చేసేసాను చూడండి, ఏఎంసీలో అయిపోయా. సండే పొద్దున్న రవ్వ దోశ పోసుకున్నాను, ఇంకా పప్పు చేసుకున్నా, బెండకాయ ఫ్రై చేశాను, అంతే. ఇంకా అదే రాత్రికి కూడా మిగిలిపోయింది అనమాట. మధ్యాహ్నం తిన్నాక కూడా మిగిలిపోయింది, ఎందుకంటే మా ఇంట్లో 2 పూట్లే తింటున్నారు ఈ మధ్య, చెప్పాను ఆల్రెడీ. ఇంకా ఇంత సూత చెప్తున్నాను కదా, ఇంకో టిప్ నేర్చుకోండి. దీంట్లో వేసిన మసాలా ఏంటంటే ఇలా కలుపుతూనే ఉండాలండి. ఎప్పుడైనా కూర అప్పుడు కొంచెం నూనె వేసినా కానీ బాగా మనకు మగ్గుతుంది. చాలామంది కలిపి పక్కకు పెట్టేసి మాటికి మధ్యలో కలుపుతారు, అట్లా ఎప్పుడు కలపకండి. ఈవెన్గా ఫ్రై అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ట్రై చేయండి. నేను వేసిన మసాలా ఏంటంటే, వంకాయ వక్కు చేసుకుంటాం కదా, గుత్తొంకాయకు శనగపప్పు మినపప్పు వేసి పల్లీలు వేసి అట్లా ఏ మసాలా చేసుకుంటే అది బెండకాయకి వేసినానండి. టమాటా వేస్తే కొంచెం వెట్ అవుతుంది. ఇంకా ఎప్పుడు చెప్పే మాట ఒకటే, మన ఇంట్లో వాళ్ళమే కదా అని స్పెషల్గా సర్వ్ చేసుకోకుండా పెట్టుకోకండి. ఇలాగ సెరమిక్ పాట్స్లో తీసుకొని, లేదా మీకు నచ్చినవి మీ ఇంట్లో డిషెస్ చిన్నవి ఏముంటాయో కూరకు తగ్గట్టు పెట్టుకొని టేబుల్ మీద సర్వ్ చేసుకోండి. పెద్ద టేబుల్ కొననక్కర్లేదు. చాలామంది పెద్ద టేబుల్ కొంటారు గిన్నెలన్నీ పట్టాలని. ఇంకోటి ఏంటంటే, టేబుల్ మీద సర్వ్ చేసుకున్నప్పుడు ఎత్తుగా ఉన్నవి పెట్టుకుంటే మనకు అందదు సర్వ్ చేసుకోవటానికి. ఫ్లాట్గా ఉన్నవి చూసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది కూడా ఒక టిప్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీ టేబుల్ మీద చిన్న డిషెస్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి, అందంగా రుచిగా